है यूएस में ओवरसीज रहता, लेकिन खासकर गणेशों के लिए आता है. మీరు లాస్ట్ టైం చెప్పారు నాకు ఎస్పెషల్లీ వినాయకుని పండుగ గురించే నేను యుఎస్ నుంచి వస్తా. ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే ఎవరన్నా చనిపోతే కూడా వస్తలేరు, సొంత అమ్మనైనా చచ్చిపోతే కూడా వస్తలేరు, అండ్ పోతే 5-6 ఏళ్ళకి వస్తారు. పైసలు పైసలు పైసలు. ये गणेश लेना है ना, जनवरी से प्लानिंग करते. కంప్లీట్ భాగ్యనగరంలో కూడా ధ్రువ్ సింగ్ కళాకార్ డిఎస్కే ఆర్ట్స్ అంటే ఒక బ్రాండ్. భయ్య అయితే యుఎస్ నుంచి వచ్చిండు ఓన్లీ ఫర్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం యుఎస్ నుంచి ఓన్లీ వినాయకుని గురించి వస్తాడు అనమాట. 2 months ఇక్కడనే ఉంటాడు. అండ్ ఫ్రెండ్స్, చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు, అన్నిటికంటే పెద్ద వినాయకుడు గ్రాండ్ శోభయాత్ర అంటే మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్. ఆ వినాయకునికి కూడా ఫస్ట్ రూపురేఖలు చేసిందే వీళ్ళ నాన్న 1954లో. ఆల్మోస్ట్ ఆల్ ఒక 16 to 18 years మన ధూల్పేట్ నుంచే ఖైరతాబాద్ వినాయకుని తీసుకుపోయారనమాట. తర్వాత ఎట్లా హైట్ పెరుగుతుందో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అక్కడ తయారేయడం స్టార్ట్ చేశారనమాట. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు ధ్రువ్ సింగ్ కళాకార్ డిఎస్కే ఆర్ట్స్. మన కంప్లీట్ భాగ్యనగరంలో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణేష్ కళాకార్ అనమాట. సో లోపలికి వెళ్దాం, చూసుకోవచ్చు ఇక్కడ మన వినాయకుడు. సో ఈసారి ధ్రువ్ సింగ్ కళాకారులు మంచి మంచి డిజైన్స్ చేశారు. అన్న నమస్తే, ఏం సంగతి? నమస్తే నమస్తే. ఏందన్నా ఎంతమంది ఉన్నారు? జబలో గణేష్ మహారాజ్ కి. ఏందన్నా ఇంత పెద్ద గ్రూప్ ఎక్కడి నుంచి వస్తారన్నా? बैंक लेन ब्रोस BLB. एक्चुअली क्या हुआ बोले तो ये लोग आगमन बहुत बड़ा प्लान कर रहे हैं. ओके. ये हमारे पुराने कस्टमर हैं. छोटे बच्चे थे, इतने थे जब हमारे 20 ईयर से हमारे 20 years ध्रुव सिंह कलाकार हमारे पप्पा जी से हाथ से लिए सो बच्चे. ये देखो, ये बच्चा है ना, ये बड़ा हो गया. ये अभी ने क्या है यूएस में बाहर और ओवरसीज रहता, लेकिन खासकर गणेशों के लिए आता है. उतना प्यार है, हर चीज ऐसी डेडिकेटेड है ये बच्चों के लिए कि ये गणेश लेना है ना, जनवरी से प्लानिंग करते. वाओ, जनवरी से प्लानिंग करते, एक डिटेलिंग. सब लोग जनवरी में पतंग उड़ाए तो इन लोग जनवरी में बप्पा को याद करते हैं. बराबर, एग्जैक्टली. वाओ, ग्रेट. बहुत एंथुसियास्टिक है और आर्ट और इतना नीटनेस है इनके पास. बिठाते टाइम में भी हर चीज, और इनकी पूजा खास है. इनकी पूजा अगर आप देखो, आप 10 दिन जो पूजा करते हैं, यूनिक स्टाइल है एकदम. गणेश भी यूनिक है. अब आपका खास अब ये जो मकसद है ये जमा होने का, वो अलग है. वो थोड़ा सस्पेंस है. गणेश वो नहीं रिवील करना चाह रहे अभी. वो 29th of अगस्त को आपको रिवील होगा शाम में 5 बजे के बाद. ओके. अभी उसका डिस्कशन चल रहा है. अब उनके बारे में क्या क्या हो रहा है, क्या क्या नहीं, उन्होंने एक जन ही बताएंगे आपको. ओके, ठीक है भैया. जबलो गणेश महाराज के बोल, BLB गणपति के अंदर के राम राम, जय श्री राम. जय श्री राम. सुरेंदर भाई, सुभाष भाई, राम राम. राम राम आपको भी. भाई అందరికి పేరు పేరున నమస్కారం. సో అన్న, ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో BLB అనేది బాగా వినిపిస్తుంది. అసలు BLB అంటే ఏంటి? BLB అంటే బ్యాంక్ లేన్ బ్రోస్. మేము బ్యాంక్ లేన్ బ్రోస్ వారాసిగూడలో గత 20 ఏళ్ళగా వినాయక చవితి చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నాము. మన హిస్టరీ చూసుకుంటే మేము చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అన్న వాళ్ళ సపోర్ట్ తోటి, ధ్రువ్ సింగ్ అన్న వాళ్ళ సపోర్ట్ తోటి చిన్న చిన్న విగ్రహాల నుంచి ఇప్పుడు ఇంత భారీ విగ్రహం తీసుకునే పొజిషన్కి వచ్చాము. ఓకే. మన పూజలు కానీ, మన ఈవెంట్స్ కానీ ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్ ఉంటాయి. ఈసారి ఇంకా ఇంకా స్పెషల్ ఉండబోతున్నాయి. ఓకే. అండ్ అన్న, ఇంకోటి మన కంప్లీట్ భాగ్యనగరంలో కూడా ధ్రువ్ సింగ్ కళాకార్ డిఎస్కే ఆర్ట్స్ అంటే ఒక బ్రాండ్. ఎస్. సో వాళ్ళ అవుట్పుట్ అనేది, వాళ్ళ డిజైన్స్ ప్రతి ఇయర్ డిజైన్స్ మారుతాయి, కానీ స్వామివారి ఫేస్, ఆ కలరింగ్, ఆ స్మైల్, ఆ గ్లో అనేది ఎప్పటికి అట్లనే ఉంటుంది అన్న. సో అదొకటి వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్టాండర్డైజేషన్ అనమాట. సో బోత్ అచ్చా హై భయ్యా ఇస్ బార్ బి. అండ్ యాక్చువల్గా అన్న వాళ్ళది జంబో గణేష్ కూడా రెడీ అయిపోయింది, తర్వాత రివీల్ చేస్తాము. సో భయ్యా, టోటల్ మన దగ్గర ఎంతమంది ఉన్నారు? మొత్తం గ్యాంగ్ ఇదేనా, ఇంకున్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు. సో మీరు రాబోయే నెక్స్ట్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ లో ఆల్మోస్ట్ అందరినీ చూడబోతారు. ఆల్మోస్ట్ 50+ మెంబర్స్ గ్యాంగ్ అది. సో మన ఈవెంట్స్ కూడా చాలా భారీగా ఉండబోతున్నాయి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకో 20 years అంటే తమ్ముని వాళ్ళు చెడ్డ వేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు గడ్డాలు కూడా వచ్చేసినాయి. సో చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే అందరు మంచి పొజిషన్లో ఉన్నారనమాట. సో భయ్య అయితే యుఎస్ నుంచి వచ్చిండు ఓన్లీ ఫర్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం యుఎస్ నుంచి ఓన్లీ వినాయకుని గురించి వస్తాడనమాట. 2 months ఇక్కడనే ఉంటాడు. గ్రౌండ్ లెవెల్ అయితే మొత్తం వర్క్ చూసుకొని మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఈసారి చాలా స్పెషల్గా ఉండబోతుంది అన్న. మరి ఆగమన్ ఎప్పుడు? యాక్చువల్గా ఆగమన్ అంటే వీఆర్ వెల్కమింగ్ బప్పా టు అవర్ మండపం.
సో ముంబైలో బాగా ట్రెండ్ అవుతుంది, బట్ ముంబైని బీట్ చేసి సార్ హైదరాబాద్ ఇంకా ముందుకెళ్తాం అన్నమాట. సో అన్న మరి బిఎల్బి తరఫు నుంచి ఆగమన్ ఎట్లుంటుంది, మరి ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి అన్న? సో నార్మల్గా వినాయకుడిని వెల్కమ్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్. మన పందిరిలో పెట్టి 11 days పూజలు చేస్తున్నాం. అంత భారీ గణపతిని అంత డివోషన్ తోటి ఇంకో డివోషనల్గా ఆగమన్ చేస్తూ 29th రోజు, August 29th ఈ సాటర్డే రోజు 5 o'clockకి మన ఆగమన్ స్టార్ట్ అవబోతుంది చిల్కల్గూడ నుంచి వారస్గూడ వరకు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి చెప్పాలి అంతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే గ్రేట్. సో యాక్చువల్గా పవన్ సౌండ్స్ అందరు విన్నారు కదా, పంజాగుట్ట నుంచి మనకు గత 2-3 years నుంచి కూడా మనం ఆగమన్లో చూసినాం, అదేవిధంగా బోనాలకు కూడా చూసినాం. సో పవన్ సౌండ్స్ కూడా ఒక బ్రాండ్ అనమాట. సో చెప్పాలి భయ్య ఈసారి ఏంది మరి స్పెషాలిటీ పవన్ సౌండ్స్లో, మరి కొత్తదనం ఏం చూపెట్టబోతారు మీరు ఈసారి మన ఆగమన్కి? ఈసారి సెటప్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. ఎట్లా అంటే ఊహించలేదు, ఆహా, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లతో వస్తున్నాం. నెవర్ బిఫోర్ లెక్క అంటారా? నెవర్ బిఫోర్, ఎవరు చేయలేదు అట్లా కాన్సెప్ట్. ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. అంతేనా? ఓకే. ఇంటర్నేషనల్ లెవెల్ కాన్సెప్ట్ టైప్ ప్లాన్ చేస్తున్నాం. అన్న మరి లైటింగ్ ఎట్లుంటాను? ఎందుకంటే మామూలుగా ఇది నైట్ ఈవెంట్ కాబట్టి లైటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటే బాగుంటుంది నాకు ఒక ఆలోచన. మరి లైటింగ్లో ఏముంటుంది, ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ పెడుతుర్రా? స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, రివీల్ చేయను. కొంచెం చిన్న గ్లిమ్స్ ఇంటర్నేషనల్ టైప్లో ఉంటుంది షో. అంతే అంటారా? ఓకే అన్న మరి సౌండ్ సిస్టమ్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఓకే, ఎస్ఎఫ్ఎక్స్, రోడ్ షోస్, ఆహా, ఫైర్ ఈవెంట్స్, ఓకే, అవన్నీ ఉన్నాయి. ఓకే అన్న. ఇంకొకటి మామూలుగా మన హైదరాబాద్ అంటేనే తీన్మార్. ఎట్లా అంటే మన వినాయకుని మనం వెల్కమ్ చేసేటప్పుడు కూడా అందరు మంచిగా ఆడుతూ పాడుతూ డాన్స్ చేసుకుంటూ వస్తారు. మరి లైవ్ ఆర్కెస్ట్రా అట్లా ఏమైనా ఉందా, అంటే లైవ్గా సింగింగ్? నాకు అర్థమైంది మీరు అడుగుతారా, అంతే అంటారా? అందుకే పక్కన కార్వాన్ వినయ్ అన్న ఉన్నాడు. వావ్, సూపర్ సూపర్. అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. బిఎల్బి గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజు ఇక్కడ అందరూ చేరి ఒక గణేశుని కోసం అందరం కలిసి మాట్లాడుతున్నాం అంటేనే అది పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. మన అన్న వాళ్ళు బిఎల్బి బ్యాంక్ లైన్ బ్రోస్ 20 years ఒక పెద్ద లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు 20 years మన ఆగమన్ అనేది 29th ఆగమన్ అనేది జరగబోతుంది. మన హైదరాబాద్లో చాలామంది ఆగమన్ చేస్తారు, కానీ బ్యాంక్ లైన్ బ్రోస్ ఆగమన్ అనేది వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో చూసుకున్నట్లయితే పవన్ సౌండ్ అలాగే కార్వాన్ వినయ్ 29th మీ అందరినీ అలరించడానికి, మీ అందరి రికార్డులు బ్రేక్ చేయడానికి 29th రోజు August 29th లైవ్ బ్యాండ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్లా ఇచ్చి పడేయడానికి అయితే కార్వాన్ వినయ్ వస్తున్నా. మీ అందరూ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి, అందరికీ రీషేర్ కొట్టండి, కొలాబ్ చేయండి. ఇంత దూరం వచ్చి ఇంత నైట్ వరకు ఉండి ఇంత పెద్ద గణేషుని ఆగమన్ అనే ప్లాన్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. హైదరాబాద్లో చాలామంది ఆగమన్ చేస్తారు, మీరు 29th రోజు ఒక నెక్స్ట్ లెవెల్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నామని అయితే చెప్పొచ్చు. బోల్ గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సూపర్ అన్న. ఎట్లయితే ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో అవి 100 రెట్లు ఉండాలి ఆ రోజు. మన అసోసియేషన్ గురించి చెప్పండి, టోటల్ ఎంతమంది ఈ గ్రూప్లో ఉన్నారు, అండ్ మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అందరం వినాయకుడినే పెడుతున్నాం, అందరూ భక్తి శ్రద్ధలతో పెడుతున్నారు, ఒకళ్ళు ప్యాషన్తో పెడుతున్నారు, ఇష్టంతో పెడుతున్నారు. అందరూ అలానే. మేము కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే భక్తి, ఇష్టం, ప్రేమతో ఇన్నేళ్లుగా ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నాం. అందులోనూ ఎస్పెషల్లీ నా ధ్రువ్ సింగ్ అన్న వాళ్ళ గురించి చెప్పాలి. అందరు ఒక్కసారి ఫస్ట్ మన ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ సుపుత్రులు మన సురేందర్ భాయ్, సుభాష్ భాయ్ గట్టిగా మళ్ళీ క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇది నాట్ అన్ ఈజీ టాస్క్. అన్న వాళ్ళు ఎట్లా అంటే మొత్తం కంప్లీట్లీ డైరెక్ట్ జాబ్ అనమాట. డైల్ గీలు ఏం వాడరు, ప్రతి సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా వినాయకుని చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఇంతకుముందు చెప్పిన కదా సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో అన్న వాళ్ళు బై బర్త్ ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ లెగసీ అనేది ఇచ్చిపోయిండు, ధ్రువ్ సింగ్ కళాకార్. సో ఇప్పుడు కూడా फादर से ही सीखे सब. एग्जैक्टली. हाँ भैया. और हमारे फादर जो फेस बनाते थे ना, अभी भी 50 साल में अभी भी चेंज नहीं हुआ. 50 years. 1954 या 52 से 1954 से जो फेस चल रहा है खैरताबाद से, वही फेस आज भी अभी वही भी चल रहा वही है. फेस बन. Okay. अब आप पुरानी लेगेसी देखिए आपकी, पुरानी Exactly. हमारे पापा की, Yeah. वो पूरा जितना भी है फेस वही चलते आ रहा है. स्टार्ट में जो खैरताबाद बनाए थे ना, Yeah. जब से 1952 में बनाए थे, 54 में बनाए थे, Yeah. तब से चल रहा है वही. అండ్ ఫ్రెండ్స్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అన్నిటికంటే పెద్ద వినాయకుడు గ్రాండ్ శోభయాత్ర అంటే మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్
ఆ వినాయకునికి కూడా ఫస్ట్ రూపురేఖలు చేసిందే వీళ్ళ నాన్న 1954లో. ఆల్మోస్ట్ ఆల్ ఒక 16 to 18 ఇయర్స్ మన ధూల్పేట్ నుంచే ఖైరతాబాద్ వినాయకుని తీసుకుపోయారనమాట. తర్వాత ఎట్లా హైట్ పెరుగుతుందో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అక్కడ తయారేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆ క్రెడిట్ కూడా వీళ్ళ నాన్నకే పోతుంది. ధ్రువ్ సింగ్ కళాకార్. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ అన్న? వెనక కూడా మన భయ వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి అందరు జయబోలో గణేష్ మహారాజ్ కి. అండ్ ఇంకా మన పండుగకి సుమారు ఒక 23 to 24 డేస్ ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11:33 అవుతుంది. ఏదో మార్నింగ్ గ్రౌండ్కి పోయి వాకింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో భయ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ది పీపుల్ ఓవర్ హియర్. సో మొత్తం గ్రూప్ని కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో భయ్య వన్ లాస్ట్ మెసేజ్ టు ది యూత్ ఆఫ్ భాగ్యనగర్. ఆగమన్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పటిదాకా ఎవరు చూసినట్టు వినినట్టు కూడా ఉండదు. అలాంటి పెద్ద ఆగమన్ జరగబోతుంది. అందరూ ఖచ్చితంగా 29th రోజు మన వారాసిగూడ చిల్కల్గూడ ఏరియాకి వచ్చి మన ఆగమన్ ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేసి ఆగమన్లో మన గణేష్ రివీల్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా థ్యాంక్ యూ భయ్య. సో ఫ్రెండ్స్ నేను కూడా వస్తున్న ఈవెంట్కి. సో రెగ్యులర్గా మన బ్యాంక్ లేన్ బ్రోస్ అదేవిధంగా ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ పేజ్ అండ్ నా పేజ్ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనం అందరం కలుద్దాం. అండ్ ఇంకోటి ఆగమన్ అంటే వినాయకుడు కూడా కైలాసం వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి 11 రోజులు మనతోనే ఉంటాడు ధరతి పైన, మన భూగోళం పైన. సో దయచేసి ఎవరు కూడా మందు తాగడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, సో మనం అవన్నీ చేయొద్దు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ళకు మనము బ్యాడ్ ఎగ్జాంపుల్ అయినా సెట్ చేయొద్దు. సో అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అన్నా కానీ అందరూ మంచి భక్తి శ్రద్ధలతోని ఆ వినాయకుని మనం పూజించుకోవాలి అండ్ ఒక పద్ధతితో పోవాలి. మీరు లాస్ట్ టైం చెప్పారు నాకు, ఎస్పెషల్లీ వినాయకుని పండుగ గురించే నేను యుఎస్ నుంచి వస్తా. ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే ఎవరన్నా చనిపోతే కూడా వస్తలేరు, సొంత అమ్మనైనా చచ్చిపోతే కూడా వస్తలేరు, అండ్ పోతే 5-6 ఏళ్ళకి వస్తారు. పైసలు పైసలు పైసలు. సో మీరు ఎవ్రీ ఇయర్ ఎన్ని నెలలు వస్తారన్న ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వచ్చిన నా లీవ్స్ అన్ని సేవ్ చేసుకొని ఇదే టైంకి ప్లాన్ చేసుకుంటాను. ఒక 1-2 నెలల ముందు వచ్చేసి ప్లాన్ చేసుకొని మనం ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాము గణేష్ చతుర్థి. ఇక ఇచ్చేది ఆయన్నే, అంతే, ఆయన కోసమే రావాలి. ఎగ్జాక్ట్లీ. ఎంత చేసినామంటే ఇంకా నా పెళ్లి కూడా వినాయక చవితి ముందే ప్లాన్ చేసుకున్నా 2 నెలల ముందు. ఏదున్నా ఇదే సీజన్లో ఇదే టైంలో ఇదే నెలలో ప్లాన్ చేసుకుంటే అన్ని కలిసి వస్తాయి అని చెప్పి అంతే. మరి ఎన్ని ఏళ్ళ నుంచి ఇట్లా వస్తారు మీరు? నేను కుదిరినప్పుడల్లా వచ్చిన అన్న. నేను 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళలో 7-8 సార్లు వచ్చిన. లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ గా వస్తున్నా. సో వినాయకుడు నేను రప్పించుకుంటున్నాడు బేసిక్ గా. ఆయన రప్పించుకున్న ప్రతిసారి వచ్చేసినాను. మిగిలినప్పుడు వీళ్ళందరూ చూసుకుంటారు, మన తమ్ముళ్ళందరూ. మనం స్టార్ట్ చేసింది అదే 2006లో స్టార్ట్ చేసినాము. దాని తర్వాత ఇప్పుడు ఇంకో 2 generations మా గల్లీలోనే అందరూ. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ కెనడాలో వేరే జాబ్స్ లో బిజీ ఉన్నారు, రాలేకపోయారు. దాని తర్వాత వీళ్ళొక జనరేషన్, మళ్ళీ వీళ్ళొక జనరేషన్, దాని తర్వాత వాళ్ళు, అట్లా లెగసీ కూడా కంటిన్యూ అవుతా ఉన్నది మన గల్లీలో కూడా. సో భయ్యకు కూడా అందరు గట్టి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. అరే అన్న మరి సౌండ్ అంటారు, లైటింగ్ అంటారు, లేజర్ అన్నారు, మ్యూజిక్ అన్నారు, మళ్ళీ ఇంత పెద్ద వినాయకుని మరి ఎట్లా తీసుకోతారు? ఓవరు ఆ మెయిన్ పైలట్? సో వినాయకుడికి మెయిన్ పైలట్ ఎవరు? ఎలుక. మరి మా బిఎల్పికి కూడా మెయిన్ పైలట్ ఉన్నాడు. మా 20 ఏళ్ళగా ఇక్కడ ఎట్లయితే మేము ధ్రువ్ సింగ్ అన్న వాళ్ళ దగ్గర వినాయకుడు తీసుకుపోతున్నాము, అలాంటి రిలేషన్ 20 ఏళ్ళగా మన వినాయకుడిని ఆరాంసే ఇంచు కూడా ఏం కాకుండా మా పందిర్లోకి సేఫ్ గా చేసే ఆ బిగ్ పైలట్ భూమయ్య. భూమయ్య అన్న నమస్తే. సో అన్న కూడా మంచి గణేశన్ లెక్క ఉన్నాడు, పర్ఫెక్ట్. సో మన భూమన్నకు కూడా గట్టిగా భయ. మరి పవన్ సౌండ్స్ అంటున్నారు, లైటింగ్ అంటున్నారు, ఒక్కసారి లైటింగ్ గురించి చిన్న గ్లిమ్స్ ఇవ్వండి అన్న. ఈసారి మనం వేసే డ్రెస్సులు చాలా యూనిక్ గా ఉంటాయి, అసలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. 40 feet హైట్ డ్రెస్లు వేస్తున్నాము. ఫైర్ వర్క్ షో ఉంటుంది. చాలా చాలా అసలు నేను చెప్పలేనన్నా, మీరు అసలు మీకు చెప్పిన అర్థం కదా. ఆ రోజు వచ్చి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయన మిమ్మల్ని అసలు దాన్ని వదిలేస్తాడు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్. సో మెస్మరైజ్ అయిపోవాలన్నమాట. తక్కువ మాట్లాడతాడు కానీ పని మాత్రం ఎక్కువ చేస్తాడు. అంతేనా? మీరు ఆయన ఖాసియత్ మొత్తం ఆ రోజు చూడాల్సిందే. అంతే అంటారా? సో ఆ రోజు లైటింగ్, సౌండ్, ఫైర్ క్రాకర్స్, అదే విధంగా ఇక్కడ సింగింగ్, డాన్సింగ్. और एक बात देखने को मिले हमारे ज़्यादातर हमारे पास और भी जगह होंगे, यहाँ लोग गणेश बोले तो एक प्यार मोहब्बत, आप जैसे बोले पेरेंट्स के लिए इतना नहीं करते, पर मैं यहाँ देखा एक और एक है करीमनगर के
संतोष बोल के भाई को फोन करते हो, US हमें में यूएस में यूएस में यूएस से ही वीडियो कॉल से ही बात वीडियो कॉल करते से हैं कॉल करते और वहीं से ही पैसा भिजा देते, वहीं से ही बुक कर लेते। ओके और ऐसे है इनके एरिया के अभिलाष है, एक कुवैत में है, कुवैत में है। और ऐसे बहुत सारे अनगिनत है जिनके नाम याद नहीं है। और तो इतने स्पॉन्सर है जो यूएस में बैठ के यहाँ स्पॉन्सर कर देते जिसको आ नहीं सके। अभिनव तो क्या है, बहुत ज्यादा एंथुसियास्ट है, वो टाइम निकालते, नहीं टाइम नहीं निकालते, उनको अदृष्टम है उसको है वो जितनी भी छुट्टी वगैरह रहा ना वो पूरा कैंसिल, जब भी उन्होंने वो करके उसको सेव करके खाली एक महीना 2 महीने के लिए आते हैं ये। तो मैं ये देखने को ज़्यादातर दिख रहा है अपने यंगस्टर में, बहुत एंथुसियाज्म है गणपति के खासकर। एग्जैक्टली बहुत तो वहाँ यहाँ जो बिठाया हुआ वाला गया है ना, वहाँ जाके बहुत याद करता, हमारे को कॉल करता, इनके फ्रेंड्स को कॉल करता, स्पॉन्सरशिप करता। तो ये चीज़ बहुत देखने को मिली अपने हिंदुस्तान में, खासकर हैदराबाद में। हाँ भैया, और आपके वजह से भी हम लोग सब बहुत खुश है, इतना मौका मिल रहा हमारे को, इतने अच्छे बड़े बड़े भरपूर ये जो बोज्जा गणपति। हमारे पिताजी की ख्वाहिश ही यही थी। हमारे पिताजी ने क्या किए थे, जब पार्वती माता ने जब शंकर जी ने गणपति का जो विनायक का सर काटे थे तो हाथी का सर लगाए थे, तो डर गए थे पार्वती माता की, अरे हाथी के मुंडा मेरे बच्चे का कौन पूजेगा और कैसा देखने में भयानक दिखेगा और पूजनीय नहीं रहेगा। तो पूरे देवी देवता मिलकर वरदान दिए थे, तुम्हारा जो बच्चा रहेगा पार्वती जी उनका बहुत खूबसूरत रहेगा, वो ये वरदान देते और प्रथम पूजनीय रहेगा, तभी इनको वरदान मिला। तो वही एक कॉन्सेप्ट में पिताजी ने क्या करे, हम जब गणेश का फेस बनाते ना तो एक बालक और एक इंसानी फेस दिखना, जो फेस में स्माइल नेचुरल स्माइल दिखना, पब्लिक को अट्रैक्ट करना, आंखें उनकी जो गाल और जो है ना, हाथी नहीं दिखना, जानवर नहीं दिखना, एक इंसान में एक प्यारा बच्चा दिखना, एक प्यारा एक मुस्कान दिखना, वो रिवील करने के लिए हम वो ज्यादातर पिताजी ने वो टाइम से वही चलते आए, इसलिए ये फेस हम चेंज नहीं करते। आप देखे होंगे एकदम बड़ा कर दे रहे, भयंकर दे रहे, या हाथी के मुंडे का बना दे रहे, वो नहीं करते। हाथी मेरे को भी कई लोग बोलते ये हाथी का फेस करो, मैं बोला नहीं करता, बोला हाथी का फेस बनाना ही बेकार है, क्योंकि हाथी का फेस नहीं मानना चाहिए। हाथी का फेस बना दिए और उनको खूबसूरती दिए, सो आप लगा के हाथी बना दे रहे हो तो वो गलत बात है, गलत है मेरे हिसाब से, हमारे हिसाब से। शास्त्र के हिसाब से भी क्या है कि वो पता नहीं, पर मेरे हिसाब से अगर सेपरेट एक हाथी का मुंडा लगा रहे तो एक लगाए जैसी बात होगी। इंसान प्रॉपर नहीं हुआ वो है, हाथी का है, वानर है, सब है, लेकिन उसमें खूबसूरती रहना चाहिए। वो खूबसूरती देने के लिए पापा ने वो चीज चालू करे थे, वो हम आज तक वो लेगेसी को, वो फेस को कंटिन्यू करें। ओके ओके, बहुत अच्छा लगा भैया। సో ఫ్రెండ్స్ 29th ఆగస్ట్ 5 o'clock అందరూ ఉంటే ఇక్కడ భయ్య వాళ్ళు మన బిఎల్బి గ్రూప్, బ్యాంక్ లైన్ బ్రోస్, అదేవిధంగా పవన్ సౌండ్స్ అండ్ మన ఫైర్ బ్రాండ్ కార్వాన్ వినయ్ వై, సో అందరినీ మంచిగా ఎగిరిపిస్తారన్నమాట. సో నేను కూడా వస్తున్నాను. వన్స్ అగైన్ అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో బిఎల్బి గణపతి కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.